వచ్చిన అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలందరికీ, ప్రజలందరికీ, జన సైనికులకి, ఆడపడుచులకి, అక్క చెల్లెలకి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు సీఎం సీఎం అని అరిచి అరిచి నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. ఏం చేయను? ఏం పిల్లడో వెళ్దాం వస్తావా? శ్రీకాకుళం అడవుల్లోకి అనే ఒక పాట, ఆ పాటకి ముఖ్య కారణం ఎక్కడైతే దోపిడీ రాజకీయ వ్యవస్థ ఉంటుందో, ఎక్కడైతే దౌర్జన్యాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుంది. అలాంటి తిరుగుబాటు నేల మన శ్రీకాకుళం. అన్యాయానికి గురైన చోట నిరసన గల వ్యక్తి అవసరమైతే కదం తొక్కే నేల మన శ్రీకాకుళం నేల. రక్తం చిందించడానికి కూడా వెనకాడదు ఈ శ్రీకాకుళం నేల. రాజకీయ వ్యవస్థ కుళ్ళిపోతున్నప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది, యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. కడుపు మండి ఈ రోజున నేను మీ ముందుకు వచ్చాను. జరుగుతున్న అన్యాయానికి కడుపు మండి గలవెత్తాను ఈ రోజున. అక్కడున్న మన మువ్వెన్నెల జాతీయ జెండా ప్రజానాయకులు మోసం చేస్తుంటే కాంగో చూసిన కూర్చునే జెండా కాదు. పెద్ద ఎలుగెత్తారు ఈ అన్యాయం మీద అని చెప్పే జెండా మువ్వెన్నెల జెండా. అందుకే ఆ మువ్వెన్నెల జెండాకి మనం సలాం చేద్దాం, జై హింద్ పలుకుదాం. 2014లో నేను ఒకటే మాట చెప్పాను, తెలుగుదేశం పార్టీ తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ఓట్లు అడుగుతున్నాను. ఒకవేళ వాళ్ళు నెరవేర్చని హామీల పక్షంలో నేను రోడ్డు మీదకి వచ్చి మీ తరఫున పోరాటం చేస్తానని చెప్పాను. ఈ రోజు మీ ముందుకు వచ్చాను. తెలుగుదేశం పార్టీకి, వారి నాయకులకి 5 స్టార్ హోటల్స్ లో కూర్చొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే డబ్బులున్నాయి, కానీ మన మత్స్యకారుల్ని కనీసం 2,000 ఇచ్చే పరిస్థితులు లేనందుకు నేను చాలా చింతిస్తున్నాను. జన సైనికులు ఉద్దాల సమస్యను బయట పెట్టే వరకు ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది, కదలలేదు. వైఎస్ఆర్సీపీ వస్తే విపరీతమైన గుండాయిజం ఉంటుంది, భూ కబ్జాలు చేస్తారని ఆ రోజున తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? మన పలాసలో భూ కబ్జాలు చేస్తున్నారు, ప్రజల్ని భయవంచనకు గురి చేస్తున్నారు, దోపిడీలకు గురి చేస్తున్నారు, ప్రజాప్రతినిధుల మీద తప్పుడు కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తున్నారు. ఇది ఏ మాత్రం జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు, చేతులు కట్టుకొని కూర్చోదు. తిరగబడతాం, చొక్కా పట్టుకొని నిలదీస్తాం, నిలదీస్తాం, నిలదీస్తాం. మేము ఎవ్వరికి భయపడేది లేదు. జనసేన పార్టీ జన సైనికులు, ముందు వరుసలో నడిచే జన సైనికుడిని నేను. కేంద్ర ప్రభుత్వానికి భయపడం, ముఖ్యమంత్రులకు భయపడం, దౌర్జన్యం చేసే ఇక్కడ ఎమ్మెల్యేలకు భయపడం. మనం దౌర్జన్యాలు చేస్తే చూస్తూ కూర్చునే తరం కాదు, సరికొత్త తరం, పదునెక్కిన తరం, యువతరం, కత్తులు నూరే తరం. అవసరమైతే బయటికి వస్తాం, నిలదీస్తాం, చొక్కా పట్టుకొని అడుగుతాం. మాకు భయాలు లేవు. మేము ప్రజాక్షేమం కోసం జనసేన పార్టీని మనం స్థాపించాం. అవునా? అవునా? పలాసలో 19 ఏళ్ల కుర్రవాడు ఒక తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ దాడి చేస్తే 19 ఏళ్ల పసిబిడ్డ, జీవితం మీద ఎన్నో కలలు కన్న బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజంతా నేను మామూలు మనిషిగా ఉండలేకపోయిన చాలా బాధ కలిగింది. నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే మీరు నాకు ఇచ్చిన బహుమతి ఒక 19 ఏళ్ల బిడ్డ ప్రాణాలు తీశారు. ఆ ఉసురు మీకు తగులుతూ ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరికి ఆ తల్లి కడుపు కోత ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి పేరు పేరు పేరున ప్రతి ఒక్కరికి తగిలి తీరుద్దు. ఈ దోపిడీ రాజకీయాలకు చరమాంకం పలుకుతుంది. మీ వల్లే అవుతుంది, ఇక్కడ యువతరం వల్లే అవుతుంది. నేను శ్రీకాకుళం బిడ్డని, ఉత్తరాంధ్రని గుండెల్లో పెట్టుకునే వాడిని. నేను నటనలో ఓనామాలు దిద్దుకుంది ఉత్తరాంధ్రలో. ఆడు బస్సు, ఇటు బస్సు, బై బయ్యే బంగారు రమణమ్మ. ఈ పాటలు నా ఉత్తరాంధ్ర కళాకారులు, వాళ్ళకి నా పాదాభివందనాల. ఉత్తరాంధ్ర కళాకారులకి కష్టాలు ఉన్న చోటే కళ్ళు ఉంటుంది,
కళాకారుడు కష్టాలను చూసి స్పందిస్తాడు, కష్టాలను చూసి కన్నీళ్లు పెడతాడు. ప్రజల కన్నీళ్లను తుడవలేని అధికారం ఎందుకు? జనసేన పార్టీ ప్రజల కన్నీళ్లను తుడిచే అధికారం కోరుకుంటుంది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి మీ అనుభవం ప్రజా సమస్యల్ని పరిష్కరించినప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు, అవినీతి రాజ్యం వెళుతున్నప్పుడు, ఉదాహరణకి పలాసలోనే ఒకసారి మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో వచ్చి చూడండి. ట్యాక్సులు, రకరకాల ట్యాక్సులు ఉన్నాయి. సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ అన్ని తీసి అన్ని కలిపి జిఎస్టీ ట్యాక్స్ అని ఒకటి వేస్తే పలాసలో అల్లుడి గారి ట్యాక్స్ ఒకటి ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఎన్ని ట్యాక్సులని పలాస ప్రజలకు అడుగుతారు? ఎన్ని ట్యాక్సులు? జిఎస్టీ ట్యాక్సే కట్టాలా, అల్లుడి గారి కట్టాలా? ఒకసారి మీరు నిర్ణయించుకోండి. అసలే మీరు చేసిన ప్రాజెక్టుల వల్ల నీళ్లు లేవు, సరైన విద్య లేదు, ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, మేము వలసలు పోతున్నాం. ఇన్ని కష్టాల మధ్యలో మీరు అల్లుడి గారి ట్యాక్స్ కూడా విధిస్తే మేము ఎలాగండి బతికేది? మేమందరం ఎలా బతకాలి? ఏం తమ్ముళ్ళు, అల్లుడి గారి ట్యాక్స్ మీరు కడుతున్నారా లేదా? ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గాని, జనసేన పార్టీ గాని, భారతీయ జనతా పార్టీ నేతృత్వం నడుస్తుందంటారు. అసలు అమిత్ షాకి ఎదిరెళ్ళింది ఎవరండి? పవన్ కళ్యాణా మీరా? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది ఒక సామాన్యుడైన పవన్ కళ్యాణా, లేదంటే 4 దశాబ్దాల అనుభవం ఉన్న మీరా? మేము అడిగాం, మేము నిలదీశాం, మీరేం చేశారండి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగితే ఈ పవన్ కళ్యాణ్ కొత్త పిల్లవాడు, రాజకీయ అనుభవం లేదు, అనుభవం శూన్యుడు. మరి మాకు ఏ అనుభవం లేకపోతే మమ్మల్ని ఎందుకండి 2014లో మా మద్దతు కోరారు మీరు? మాకు అనుభవం, అప్పుడు మాకు అనుభవం ఉంది, ఇప్పుడు అనుభవం లేదా? స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంజీవిని ఏం కాదన్నారు. ఈ రోజున మళ్ళీ అదే ముఖ్యమంత్రి గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అసలు మా మాట ఎప్పుడు మార్చావు? ఎప్పటి నుంచి ఒకటే మాట అన్నారు. ఎలా కనిపిస్తున్నావు? అంత అమాయకుల్లా కనిపిస్తున్నావా? చెవులో క్యాబేజీ పువ్వులు పెట్టుకున్నావా? ఏమంటే మాట మార్చడానికి కూడా కొంత ప్లీజ్ కొంచెం మీరు మనసులో లోపల తొంగి చూడండి. మేము వింటున్నాం మీరేం మాట్లాడుతున్నాం. 2 నెలలకు మాట మారిస్తే మేము మర్చిపోం అనుకోండి. మేము అడిగేది కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే నిరసన కవాతు ద్వారా మా ఉత్తరాంధ్రకి వెనుకబడిన ప్యాకేజ్ ఇవ్వాలి, మాకు ఉద్యోగ అవకాశాలు కావాలి, మాకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ తో కూడిన పరిశ్రమలు రావాలి, మాకు విశాఖ రైల్వే జోన్ కావాలి. ఒక విశాఖ రైల్వే జోన్ వస్తే అనేక ఉద్యోగాలు వస్తాయి, దానికి అనుబంధ ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఉద్యోగాలు ఉంటాయి. ఏదైనా అడిగితే ఒరిస్సా ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతుందంటారు. నిజానికి ఒరిస్సా ప్రభుత్వ అధికారులు కొంతమంది దగ్గర కనిపిస్తే నేను అడిగితే, ఏ రోజు మీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధిగా మమ్మల్ని అడగలేదు, మేము ఆల్టర్నేట్ ఎత్తుకుంటాం నాకే చెప్పారు. అది ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం దృష్టికి పట్టుకొస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి పలాస జన సైనికులు సాక్షిగా, కష్టజీవులు సాక్షిగా, ఆడపడుచుల సాక్షిగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మిమ్మల్ని అడుగుతున్నాం, మీకు మీద బాధ్యత ఉంది. మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు మాట వెనక్కి తీసుకోవడానికి లేదు. మీరు ఈ దేశ ప్రధానమంత్రి, చట్టసభల్లో అంతకు ముందు ప్రభుత్వం ఏం చెప్పిందో దాన్ని పాటించాల్సిన అవసరం ఉందని మీకు ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం చేసిన తప్పుకి మా ప్రజలకు శిక్ష విధించకండి ప్రధానమంత్రి గారు నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అంటారు, మీరు నరేంద్ర మోదీ గారిని మర్యాదగా అంటే ఏమంటారండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా ఒరే తురే కాల్చేస్తాను, చొక్కా తీసాను మాట్లాడాలా? అంత దిగజారుడు తిట్లు జనసేన పార్టీ సంస్కారం కాదండి. మాకు అంబేద్కర్, మహానాయకుడు అంబేద్కర్ ఆశయాలతో పాటించాం. వారి సంస్కారం, వారి అణువణువున ఇమిడిపోయింది. అందుకే మేము చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఒక సమస్యను ముందుకు తీసుకెళ్లడంలో చాలా పద్ధతిగా మాట్లాడతాం, చాలా మర్యాదగా మాట్లాడతాం. పలాసలో మీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి అరికట్టండి, ఈ ట్యాక్సుల్ని ఆప్ చేయండి. ఇది శ్రీకాకుళం జిల్లా ఉద్యమాల పుట్టినిల్లు. కవి శివారెడ్డి ఒక మంచి మాటలు చెప్పారు. శాంతికి కూడా కత్తి అండ కావాల్సిన రోజు. ఒక శాంతి నెలకొల్పాలంటే కత్తి పక్కన పెట్టుకుంటే గానీ ఏ పరిస్థితుల్లో పాలకులు లేరు. జనసేన పార్టీ చేతులు పెట్టి నమస్కరిస్తుంది. అవసరమైతే కత్తులు కూడా చూస్తాం. దయచేసి ఆ మాట మర్చిపోకండి. 19 ఏళ్ల బిడ్డని చంపేసినట్టుగా భయప్రాంతం చేస్తే ప్రతి ఒక్కరూ ఒక సైనికుడి ఇక్కడ మర్చిపోకండి. పాలకులకి హెచ్చరిక. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చేమో, గుండాలు ఉండొచ్చేమో, మంది మార్పులో ఉండొచ్చేమో, మా దగ్గర తెగింపు ఉంది, ధైర్యం ఉంది, గుండెల నిండుగా ఆత్మవిశ్వాసం ఉంది. అందుకని ఇప్పటికైనా మీ తప్పులు మీరు తెలుసుకుని ఆగండి. ఇక్కడితోటి ఆడపడుచులకి, అక్క చెల్లెలకి అందరికీ ఒకటి తెలియజేసుకుంటున్నాం. 2019లో మనం ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం జనసేన పార్టీ ద్వారా. మీ అందరూ ఆశీస్సులు ఇవ్వండి. ఇంకెప్పుడు పేపర్లో అభివృద్ధికి ఉరుకులు పరుగులేస్తున్న ఉత్తరాంధ్ర శ్రీకాకుళం అనాలి, కానీ వెనకబడిపోతున్న శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అనే పదాలు జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపిస్తే వినిపించదు. ఇదే నాకు మీకు మాటిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్నదమ్ములందరికీ, అక్క చెల్లెలకి, ఆడపడుచులకి కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్.
ఉన్నది జనసేన జెండా. తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా. తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా. ఎర్రటి గుండెల జెండా మన ఎలుగెత్తే జెండా. అణచబడిన బడుగులకిది అండా దండ.